భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధము కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న సంబంధముతో పూర్వకాలములోనే పోల్చబడుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు మనిషికి దేవుని అవసరము ఎందుకు వస్తూ ఉంది? మనం సవాలక్ష కారణాలు చెప్పవచ్చు, కానీ అన్నిటిలో కూడా మనకు ప్రథమంగా కనిపించేటువంటి కారణం ఏమిటి అంటే రక్షణ. దేవుని వద్ద నుంచి మనకు రక్షణ కావాలి. దేవుడు అతీతమైనటువంటి శక్తి కాబట్టి మన శక్తికి మించినటువంటి, మన అంచనాలకు మించినటువంటి ప్రమాదాలు, కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి మనకు రక్షణ, విముక్తి కావాలి. కాబట్టి అత్యుత్తమమైనటువంటి శక్తి అంటే భగవంతుని వైపుకు మనిషి మరలుతూ ఉంటాడు. ఈ రక్షణ మనకు ప్రకృతి శక్తుల నుంచే కావచ్చు, లేకపోతే సాటి మనిషి దుష్టత్వము నుంచే కావచ్చు, క్రూర మృగాల నుంచే కావచ్చు, అది కాకపోతే మనకు వచ్చేటువంటి శారీరక మానసికమైనటువంటి వ్యాధుల నుంచే కావచ్చు. ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచే కావచ్చు. చివరకు మనము మన రక్షణ కోసము ఆ దేవుని వైపుకు తిరుగుతూ ఉంటాము. అన్నిటిలో కూడా మనకు అవసరమైనటువంటిది, మనకు కనిపించేది రక్షణ. నిజాయితీగా చెప్పుకోవాలి అంటే అసలు ఈ రక్షణే మనకు అవసరం లేకపోతే మనం దేవుడి ముఖం కూడా చూడము, దేవుణ్ణి కనీసము తలవను కూడా తలవ్వము. ఈ రక్షణ కోసమే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా మనము భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాము. అందుకే పూర్వ నిబంధనలో అటు భక్తుడు ఇటు భగవంతుడు కూడా కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి అనుబంధాన్ని భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధముతో పోల్చుకుంటూ ఉన్నారు. మనము కీర్తనల గ్రంథాన్ని గమనించినట్లయితే 23వ కీర్తన ప్రారంభ వచనాలలో ఇలా చెప్పబడుతూ ఉంది: ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయను. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండను. కాబట్టి కొంచెం స్పష్టంగా కీర్తనాకారుడు చెబుతూ ఉన్నారు. ఒకవైపు పచ్చిక బయళ్ళలో మేత మేయడానికి తీసుకొని వెళుతూ ఉంటారంటే అవసరమైనటువంటివన్నీ కూడా గొర్రెలకు గొల్లవాడు సమకూర్చినట్లుగా దేవుడు మనకు సమకూరుస్తూ ఉంటారు. రెండవది ఆయన వ్యక్తీకరించినటువంటి భావన నీ బడితయు కోలయు. కాపరి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు సంరక్షణ అన్ని వేళలా కూడా నన్ను కాపాడుతాయి అని చెబుతూ ఉన్నాడు. అలాగే భగవంతుడు కూడా ఇజ్యాసు ప్రవక్త ద్వారా తన స్థానాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు. మనకు ఇజ్యాసు గ్రంథము 40వ అధ్యాయము 10-11 వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. అతడు కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను తన చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని తీసుకొని పోవను. కాబట్టి ప్రవక్తల ద్వారా భగవంతుడు కూడా తనను తాను ఒక కాపరిగా పరిచయము చేసుకుంటూ ఉన్నారు. పూర్వ నిబంధన కాలంలో వాస్తవానికి దేవుడు తనను తాను రాజుగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒకవైపు రాజుగా ఉంటూనే తన రాచరికాన్ని మళ్ళీ గొర్రెల కాపరులతో పోలుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే రాజులు సహజంగా ఏం చేస్తూ ఉంటారు? ప్రజలకు రక్షణ కల్పిస్తూనే ఒకవైపున మళ్ళీ తమకు అవసరమైనటువంటి రక్షణను ప్రజల నుంచి పొందుతూ ఉంటారు. ఆ ప్రజలే సైనికులుగా ఉంటారు, ఆ ప్రజలే అంగరక్షకులుగా ఉంటూ ఉంటారు. తద్వారా రాజుని ప్రజలు సంరక్షిస్తూ ఉంటారు. ప్రజలు
రాజు ప్రజలను సంరక్షిస్తూ ఉంటాడు. అక్కడ పరస్పర సంరక్షణ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒకరినొకరు సంరక్షించుకుంటూ ఉంటారు. అదే గొర్రెల కాపరుల విషయానికి వస్తే గొర్రెలు ఎప్పుడూ కూడా గొర్రెల కాపరిని సంరక్షించవు, కాపాడవు. కానీ కాపరి మాత్రమే గొర్రెలను కాపాడుతూ ఉంటాడు. అటు క్రూర జంతువుల నుంచే కానివ్వండి, లేక వివిధ రకాలైనటువంటి ఆపదల నుంచే కానివ్వండి, గొర్రెలను కంటికి రెప్పలా గొర్రెల కాపరి కాపాడుతూ ఉంటాడే తప్ప గొర్రెలు ఎప్పుడూ కూడా గొల్లవానికి లేక గొర్రెల కాపరికి సంరక్షణ ఇవ్వవు. అందుకే భగవంతుడు తనను తాను రాజును అని చెప్పి ప్రకటించుకుంటూనే, రాజ్యాధికారాన్ని చలాయిస్తూనే, రెండో వైపు సహజమైనటువంటి మానవ రాజుల వలె కాకుండా ఒక గొర్రెల కాపరిలా ఆయన మనందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నారు. ఇదే భావాన్ని ప్రభువు కూడా స్వీకరిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున తనను తాను ఒక మంచి కాపరిగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. కేవలము గొర్రెల కాపరిగా మాత్రమే కాదు, కానీ నేను మంచి కాపరిని అంటూ ఉన్నారు. గొర్రెల కాపరికి మంచి కాపరికి భేదం ఏమిటండి అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభువు చెప్పిన ఈ మాటలో చాలా నిగూఢమైనటువంటి అర్థం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే గొర్రెల కోసము గొల్లవాడు తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డప్పటికీ కూడా సాధారణమైనటువంటి గొల్లవానిలో లేక గొర్రెల కాపరిలో కొంత స్వార్థాన్ని మనం చూస్తూ ఉంటాము. అదేమిటి అంటే ఎందుకోసం తాను గొర్రెల మందలను పెంచి రక్షిస్తూ ఉంటాడు అంటే అవి తన జీవనానికి, తన కుటుంబ పోషణకు కారణమవుతూ ఉంటాయి. కాబట్టి తాము జీవించడానికి ఆ గొర్రెలు ఉపయోగపడుతూ ఉంటాయి. అది వాటి ఉన్ని ద్వారానే కానివ్వండి, లేకపోతే ఆ గొర్రెల మందలను అమ్ముకోవడం ద్వారా కానివ్వండి, అవి తనకు, తన కుటుంబానికి జీవకారకం అవుతూ ఉంటాయి. అంటే జీవాన్ని లేక పోషణను ఇస్తూ ఉంటాయి. తద్వారా ఈ గొర్రెల కాపరి ఎంతో కొంత లాభాన్ని ఈ గొర్రెల ద్వారా ఆశిస్తూ ఉంటాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిస్వార్థపూరితమైనటువంటి గొర్రెల కాపరి. ఎందుకోసము అంటే ఆయన ఆ గొర్రెల నుంచి ఆశించేటువంటిది ఏమీ లేదు. మన నుంచి ప్రభువు ఆశించేటువంటిది ఏమీ లేదు. కానీ మన కోసము ఆయన తన ప్రాణాలు సహితము బలిగా ఇస్తూ ఉన్నారు. ఇందాక అనుకున్నట్లు గొర్రెల నుంచి జీవాన్ని పొందుతూ ఉంటాడు గొర్రెల కాపరి. కానీ ఇక్కడ మన కాపరి అయినటువంటి క్రీస్తు మన నుంచి జీవం పొందడం కాదు, కానీ ఆయనే గొర్రెలకు జీవాన్ని ఇస్తూ ఉంటారు. అందుకే మనము చదువుకున్నటువంటి వచనాలకు ముందు వచనాన్ని చూస్తే నేను జీవమునివ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి యోహాను సువార్తలు అనే 10వ అధ్యాయము 10వ వచనములో ప్రభువు అంటూ ఉన్నారు. కాబట్టి ఆయన ధ్యేయమల్లా జీవం ఇవ్వడమే. గొర్రెల ద్వారా తాను జీవాన్ని పొందడం కాదు, కానీ తానే ఆ గొర్రెలకు జీవాన్ని ఇవ్వడము, ఆ జీవము కూడా సమృద్ధిగా ఇవ్వడము. మళ్ళీ ప్రభువు మరో మాట ఉపయోగిస్తూ ఉన్నారు. జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి కొంచెం తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేమిటి అంటే ప్రభువు జీవించిన రోజుల్లో అనేక మంది మృతులకు జీవాన్ని ఇచ్చారు. ఆ జీవాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మరణిస్తూ ఉన్నారు. అది లాజరే కావచ్చు, లేకపోతే విధవరాలి కుమారుడే కావచ్చు. ఎవరైనా సరే జీవాన్ని పొందినటువంటి వాళ్ళు మళ్ళీ మరణిస్తూ ఉన్నారు. అందుకే ఈసారి ఏమంటున్నారు? సమృద్ధిగా ఇస్తాను. ఈ సమృద్ధిగా ఇవ్వడంలో గల ఉద్దేశం ఏమిటి అంటే వాళ్లకు మరణము అనేటువంటిది ఉండదు. మరణము లేకుండా ఉండేటువంటి శాశ్వత జీవాన్ని ఇస్తానంటూ ఉన్నారు. మరి ఈ శాశ్వత జీవము ఏ విధముగా ఇస్తూ ఉన్నారు? మనకు యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా కూడా ప్రభువు ఆ శాశ్వత జీవాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు ఏమంటున్నారు? నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవమును పొందను. ఈ లోకము జీవించడానికి నేనిచ్చేటువంటి ఆహారము నా శరీరమే. ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈ ఆహారాన్ని భుజించవాడు ఎల్లప్పుడూ జీవించను. అంటే శాశ్వతమైనటువంటి జీవితము, తాత్కాలిక జీవితము కాదు.
తాను భౌతికంగా జీవించినప్పుడు మృతులను సజీవముతో లేపినప్పుడు అది తాత్కాలిక జీవాన్ని ఇచ్చారు, కానీ మళ్ళీ సమృద్ధిగా ఇస్తానంటున్నారు. అంటే అది శాశ్వతమైనటువంటి జీవము. ఆ శాశ్వత జీవము కోసము తనను తాను సమర్పించుకుంటూ ఉన్నారు. గొర్రెలను కోసుకునే గొర్రెల కాపరి కూడా తినవచ్చు, లేక ఇతరులు తినడానికి ఇస్తాడు. కానీ ఇక్కడ గొర్రెల కాపరే తనను తాను కోసి తన మాంసాన్ని తినడానికి ఇస్తూ ఉన్నారు. అది గొర్రెల కాపరికి, మామూలు గొర్రెల కాపరికి క్రీస్తు తనను తాను గొర్రెల కాపరిగా పరిచయం చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రధాన తేడా. అందుకే ప్రభువు నేను మంచి గొర్రెల కాపరిని మాత్రమే అని చెప్పడం లేదు, కానీ నేను మంచి కాపరిని అని చెప్పంటూ ఉన్నారు. తద్వారా తాను సిలువలో తనను తాను బలిగా సమర్పించుకొని తన దేహాన్ని మనకు భోజనంగా ఇస్తున్నారు. తాను మన జీవానికి కారణమవుతున్నారు, కానీ మన ద్వారా తాను జీవాన్ని పొందడం లేదు. యేసుకు గొర్రెల కాపరికి ఉన్నటువంటి అనుబంధములో మరొక పరమార్థం కూడా నిండి ఉంటుంది. అది ఏమిటి అంటే, మామూలు గొర్రెలకు మామూలు జంతువులకు ఒక చిన్న తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పశువులను మేపేటువంటి వాళ్ళు పశువుల ముందు వెళుతూ ఉంటాయి, వీళ్ళు వెనక ఉండి వాటిని తోలుకొని వెళుతూ ఉంటారు. కానీ అదే గొర్రెల కాపరి అయితే గొర్రెల వెనకాల ఉండడు, కానీ గొర్రెల ముందు ఉంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన ముందు వెళుతూ ఉంటే ఆయనను అనుసరించి ఈ గొర్రెలు వెళుతూ ఉంటాయి. గొర్రెలు సహజంగా తల ఉంచుకొని ముందుకు వెళుతూ ఉంటాయి. ఒక గొర్రె ఒక దారిలో పోయిన తర్వాత మిగిలినటువంటి గొర్రెలను మనం విడదీయటం మనకంతా సాధ్యము కాదు. ఆ మందంతా దాటిపోయిందాకా మనము చచ్చినట్లు అక్కడ వేచి ఉండాల్సిందే తప్ప ఆ మందను రెండుగా చీల్చడము అనేటువంటిది ఎప్పుడూ కూడా సాధ్యపడదు. ఎందుకు అంటే కాపరి ముందు వెళుతూ ఉంటాడు, ఆయన స్వరాన్ని ఆలకించి మొదటి గొర్రె వెళుతూ ఉంటుంది, దానితో పాటుగా మిగిలినటువంటి గొర్రెలన్నీ కూడా వెళుతూ ఉంటాయి. కాబట్టి అదే విధముగా క్రీస్తు మనకంటే ముందు వెళుతూ ఉన్నారు. క్రీస్తు తనను తాను సిలువలో బలిగా సమర్పించుకోవడానికి తన సిలువను మోసుకుని వెళ్ళారు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అంటూ ఉన్నారు. కాబట్టి గొర్రెలకు గొర్రెల కాపరికి ఉన్నటువంటి ఆ అనుబంధమే ఇక్కడ మనకు క్రీస్తుకు కూడా ఉండేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల మనము ఆయన మందలో ఉన్నటువంటి వారముగా ఆయనను అనుసరించి తల వంచుకొని ఆయన బాటలో నడవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకే నేను మంచి కాపరిని అని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. మన జీవితాలను అంటే నేటి మన జీవితాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఈ భావము ప్రస్ఫుటంగా మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. మరణాన్ని జయించి ఉత్థానుడైనటువంటి క్రీస్తు తన బాటలో మనలను నడవమని చెప్పి అంటూ ఉన్నారు. గొర్రెల కాపరి కీర్తనాకారుడు చెప్పినట్లుగా పచ్చిక బయళ్ళలోకి తన గొర్రెలను నడిపించుకొని పోతూ ఉంటాడు. చల్లని జలాశయముల యొద్దకు తన మందను నడిపించుకొని పోతూ ఉంటాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనలను పచ్చిక బయళ్ళలోకి నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నాయి ఈ పచ్చిక బయళ్ళు అంటే శ్రీ సభ అనేటువంటి పచ్చిక బయళ్ళలోకి మనందరినీ కూడా తోలుకొని పోతూ ఉన్నారు. దివ్య సంస్కారాలు అనేటువంటి జలాశయాల యొద్దకు మనలను తోలుకొని పోతూ ఉన్నారు. మనము ఈ పచ్చిక బయళ్ళలో మేసినంత వరకే మనకు అవసరమైనటువంటి ఆహారము సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. ఈ జలాశయాలలో మనము నీరు త్రాగినప్పుడే మనకు సంపూర్ణముగా దప్పిక తీరడానికి అవకాశము కలుగుతుంది. ఈ పచ్చిక బయళ్ళు దాటి అవతలకు వెళితే గొర్రెలు మేకలు ఏం చేస్తూ ఉంటాయి, ఆ చుట్టూ ఉన్నటువంటి కంపల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఆ ముళ్ళ పొదలలో ఆ కంపలలో ఆహారాన్ని సేకరించుకునేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లు ఉండొచ్చు, ముళ్ళ పొదలు ఉండొచ్చు. తినేటప్పుడు అవి వాటికి హాని చేస్తూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, బాధను కలిగిస్తూ ఉంటాయి. కానీ అవే గొర్రెలు పచ్చిక బయళ్ళలో కాపరి సంరక్షణలో మేసేటువంటి సమయంలో
ఏ విధమైనటువంటి బాధ ఉండదు. ఎందుకు అంటే కాపరి ఏ బాధ లేనటువంటి ఆ పచ్చిక బయళ్లకు మాత్రమే వాటిని తోలుకొని పోతూ ఉంటాడు. అలాగే మన జీవితాలు కూడా ఈ శ్రీ సభలో అవసరమైనటువంటి వరానుగ్రహాలన్నీ మనకు శ్రీ సభలో దొరుకుతూ ఉన్నాయి. తల్లి గర్భములో పడిన దగ్గర నుంచి పుడమి గర్భము చేరేంత వరకు కూడా మన జీవితంలో ఎప్పుడు ఏ సమయానికి ఏది అవసరమో అనేటువంటి వరానుగ్రహాలు తల్లి శ్రీ సభ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. గురుత్వము ద్వారా మనకు ఇస్తూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి అడుగులోనూ దేవుడు తన ఆశీస్సులు మనకు కురిపిస్తూ ఉన్నారు. దైవ వాక్కు మనకు అన్ని వేళలా కూడా లభిస్తూ ఉంటుంది. ఏ వయస్సుకు అవసరమైనటువంటి మేత ఆ వయస్సులో మనకు ఇస్తూ ఉన్నారు. పుట్టగానే జ్ఞానస్నానము ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి మనము తల్లిదండ్రుల పొత్తిళ్లలో ఉండి కొంచెము జ్ఞానము వచ్చేంత వరకు కూడా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు గమనిస్తూ దేవుడు, భక్తి ఇవన్నీ కూడా ఆకళింపు చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేయబడుతూ ఉంటుంది. ఆ తద్వారా పసి వయసులో ఉన్నటువంటి సమయంలో సత్యోపదేశ సంక్షేపాలు ఇవన్నీ కూడా వారిని పటిష్టమైనటువంటి వ్యక్తులుగా, వారికి అవసరమైనటువంటి భోజనము సత్యోపదేశ సంక్షేపము ద్వారా వారికి ఇవ్వబడుతూ ఉంటుంది. కాస్త వయస్సు పెరిగిన తర్వాత వివిధ రకాలైనటువంటి తరగతులు నిర్వహించడము ద్వారా, సదస్సులు నిర్వహించడము ద్వారా యువతలో దైవభక్తి, బైబిల్ గ్రంథ జ్ఞానము, ఇతరత్ర సత్యోపదేశ పరిపూర్ణ వివరణ, జీవిత విధానాలు, నైతిక విలువలు, జీవించేటువంటి పద్ధతులు అన్నీ కూడా వాళ్లకు నేర్పబడుతూ ఉంటాయి. ఆ తరువాత గృహస్థ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు ఆ గృహస్థ వ్యవస్థలో జీవించేటువంటి జీవన విధానాన్ని గురించి బైబిల్ గ్రంథము దగ్గర నుంచి గురువులు మనకు బోధించేటువంటి ప్రతి బోధనలో కూడా మనకు సవివరంగా తెలియచేయబడుతూ ఉంటాయి. అవిగాక మన పితాపుత్రులు వ్రాసినటువంటి అనేకమైనటువంటి పవిత్ర గ్రంథాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ పుస్తకాలను చదవడం ద్వారా వాళ్ళ జీవిత చరిత్రలు ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకోవడం ద్వారా మనకు జీవన విధానము, జీవించేటువంటి విధానము, జీవితాలను నడిపించేటువంటి విధానము అవగతము కావడానికి అవకాశము కల్పిస్తూ ఇవ్వబడుతూ ఉంటుంది. అలాగే మలి దశలో ప్రవేశించినప్పుడు, మలి వయస్సులోనికి వచ్చినప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం కావలసినటువంటి సమయంలో, మానసిక శారీరక విశ్రాంతి అవసరమైనటువంటి సమయంలో మళ్ళీ మనకు రకరకాలైనటువంటి దైవారాధనతో పాటు బైబిల్ గ్రంథ పఠనము, మళ్ళీ పితాపిత్రుల గ్రంథాలు ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతతను మనకు ప్రసాదిస్తూ ఉంటాయి. చివరకు మనము సమాధి చేరేటువంటి సమయంలో కూడాను మనకు అన్ని విధములైనటువంటి సహకారము, మరణించిన తర్వాత మళ్ళీ మనం మోక్షానికి పోవడానికి రకరకాలైనటువంటి ఈ స్వల్ప పాపాలు మనకు అడ్డుపడుతూ ఉండేటువంటి నేపథ్యములో శరీరము లేనటువంటి మనిషి వాటిని అధిగమించడానికి అవకాశము లేనటువంటి తరుణములో ఇక్కడ ఉన్నటువంటి యాత్రా సభ అయిన మనమందరము కూడా తలవు చేయి వేసి మన ప్రార్థనల ద్వారా, మంచి పనుల ద్వారా వారికి సాయపడుతూ మళ్ళీ వాళ్ళను మోక్షానికి పంపిస్తూ ఉంటాము. ఎంతకంటే మంచి మేత మనకు మరొక చోట దొరకదు. సాధారణంగా మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాము అంటే పంది స్వభావము కలిగినటువంటి వ్యక్తులముగా ప్రవర్తిస్తూ ఉంటాము. అవేం చేస్తూ ఉంటాయి, వాటికి మేత వేసినప్పుడు చక్కగా మేతను తినవు. ఎవరైనా పందులను పెంచినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా పంది పిల్లల్ని పెంచుతూ ఉండేవాళ్ళు. 1, 2 ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో, పల్లెటూళ్ళలో ఉంటూ ఉండేవి. వాటి కోసం ఒక తొట్టెని వేసి దానిలో కుడితి పోసేవాళ్ళము. అవి ఏం చేస్తూ ఉంటాయి, త్రాగవచ్చు కదా, ఏదో కొంచెం అలా త్రాగినట్టు గతుకుతూ ఉంటాయి. ఆ తర్వాత ముట్టితో ఆ ఆహారాన్ని అంతా కూడా క్రింద పడేస్తూ ఉంటాయి, తొక్కేస్తూ ఉంటాయి. మనము పెట్టినటువంటి భోజనములు అవి తినేది 10% మాత్రమే, మిగిలిన 90% నేలపాలు చేస్తూ ఉంటాయి. మనం కూడా అచ్చం అలాగే చేస్తూ ఉంటాము. నాకెప్పుడు అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని తల్లి శ్రీసభ మన ముందు ఉంచుతూ ఉంటుంది. ప్రభువు తన ప్రాణాలనే పణంగా పెట్టి తనను తాను సిలువలో బలిగా సమర్పించుకొని తన శరీర రక్తాలనే మనకు ఆహారంగా ఇచ్చి
మనము సరి అయిన సజీవమైనటువంటి నూతన జన్మ పొందిన వ్యక్తులముగా జీవించడానికి మహాద్భుతమైనటువంటి అవకాశాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నారు. కానీ మనమేం చేస్తూ ఉన్నాము? వాటిని తొక్కి వేస్తూ ఉన్నాము. ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాము. మన ప్రవర్తనలు మార్చుకుంటూ ఉన్నాము. మన బుద్ధి మార్చుకుంటూ ఉన్నాము. నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అని చెప్పి అక్కడ ఆ పందుల మేతను తొక్కివేసినట్లుగా ఈ రోజున మనం తొక్కివేస్తూ ఉన్నాము. దాని ఫలితమే వాస్తవానికి ఈరోజు మనలను కబళించేటువంటి ఈ కరోనా వైరస్. మన నిర్లక్ష్యము, మనకున్నటువంటి ఆ మంచి ఆహారాన్ని, మంచి మేతను నేలపాలు చేస్తూ ఉన్నాము. నేలపాలయ్యి బురదగా ఉన్నటువంటి మళ్ళీ కడుపు కాలి వాటిని తీసుకుని తినేటువంటి దుస్థితికి మనం వస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా మనకు కల్తీయే, గాలి కల్తీయే, నీరు కల్తీయే, ఆహారము కల్తీయే, పండ్లు కల్తీయే. ఏది కల్తీ లేకుండా మనకు ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది? ఏదీ లేదు. ఎవరు చేసిందే మనమే. ప్రకృతి మనకు సహజంగా దయ వలన అందించబడినటువంటి ఆహారాన్ని మనకు మనమే పందుల మాదిరిగా కల్తీ చేసేస్తూ ఉన్నాము. పనికిరాని దానిగా తయారు చేస్తూ ఉన్నాము. దాని ఫలితాన్ని ఎవరు అనుభవించేది? ప్రకృతి కాదు, మనమే. ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కానీ మనము మిడిసిపడేటువంటి మనము, ఎగిరిపడేటువంటి మనము కొంచెము తేడా వస్తే చాలు, ఎందుకు పనికిరాము. ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ మన శరీరంలో ఉష్ణోగ్రత వస్తే పనికొస్తామా? పనికిరాము. కొంచెం కడుపు నొప్పి వస్తే పనికొస్తామా? తలనొప్పి వస్తే పనికొస్తామా? ఒళ్ళు నొప్పులు వస్తే పనికొస్తామా? చతికిలబడిపోతాము. ఇన్నీ తెలుసు, మనకు తెలియకుండా ఏమైనా ఉందా అంటే అన్నీ తెలుసు. అన్నీ తెలిసే చేసేటువంటి మూర్ఖత్వపు మనస్తత్వము మనలో ఉంది. మన మంచి కాపరి అక్కడ తన ప్రాణాలు బలిగా సమర్పించి, ఎదుగు గొర్రెల మాదిరిగా నా వెంట రండి, గొర్రెల మాదిరిగా నేను తీసుకెళ్ళినటువంటి ఆ పచ్చిక బయళ్లలో మేయండి, దివ్య సంస్కారాలు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి, జీవజలాలను త్రాగండి అంటూ మనలను ఆహ్వానించిన, మనలను నడిపించిన, మనము గొర్రెల స్వభావం నుంచి ఇతర పశువుల స్వభావానికి మారిపోతూ ఉంటాము. మన ప్రవర్తనను మార్చుకుంటూ ఉంటాము. ఫలితంగా మన జీవితాలను మనమే బలి పెడుతున్నాము అన్నటువంటి సత్యాన్ని పూర్తిగా మరిచిపోతూ ఉన్నాము. తేరుకోబోయేసరికి పుణ్యకాలం కాస్త గట్టెక్కిపోతూ ఉంటుంది. కాస్తో కూస్తో బుద్ధి వచ్చింది అని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో గత ఏడాది మళ్ళీ అకస్మాత్తుగా విజృంభించింది. పోయినసారి కనీసం కరోనా వచ్చినప్పుడు కాస్త హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ కోలుకోవడానికి టైం అన్నా దొరికింది. ఇప్పుడు దొరకడం లేదు. కరోనా వచ్చిందా 3 రోజుల్లో మటాష్ అంతా అయిపోతూ ఉంది. మన పని తీవ్ర స్థాయిలో అటాక్ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తూ ఉంటుంది? మన నిర్లక్ష్యమే. మనం చేసేటువంటి పని. ఆ మాట కాపరి స్వరాన్ని మనం వినడం లేదు. నిలువెత్తు మనిషి ఎదుట ఉన్నా ఆయనను గుర్తించలేకపోయినటువంటి మగ్దలా మరియమ్మ అని పిలిచిన వెంటనే ఆ స్వరము ఆమె గుండెలను తాకింది. రోడ్ల మీద ఆడుకునేటువంటి పిల్లలు వాళ్ళ అమ్మ వచ్చి ఆ పేరు పెట్టి పిలవకపోయినా బాబు అని పిలిస్తే అంతమందిలో నన్నే పిలుస్తుందని తన బిడ్డకు ఆ స్వరము తెలుస్తూ ఉంటుంది. కానీ మనకు ఆ దైవ స్వరము తెలియడంలా వినేటువంటి పరిస్థితిలో లేకపోతూ ఉన్నాము. నీవు ఇది చెయ్యి, ఇలా ఉండు అని చెప్పి నెత్తి నోరు బాదుకొని మరీ దేవుడు మనకు చెబుతూ ఉన్నారు. అనేక మంది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి గురువుల వరకు కూడా ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, ఏ విధముగా జీవించాలి అనేటువంటివి మనకు ఎప్పటికప్పుడు నేర్పుతున్నారు, తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు పాటిస్తూ ఉన్నాము? ఎంతవరకు వాటిని అనుసరించగలుగుతూ ఉన్నాము? అవి ఎవరి కోసము? మన కోసమే అన్నటువంటి సత్యాన్ని మరచిపోయి చెప్పే వాళ్ళ కోసము అన్నటువంటి స్థాయికి ఈ రోజున మనం దిగజారిపోతూ ఉన్నాము. అమ్మా నాన్నలు చెబుతున్నారు అంటే చాలామంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను, ఫోన్ పట్టుకుంటారు, వాళ్ళమ్మ నాన్న అవతల క్లాస్ పీకుతూ ఉంటారు. అయిన తర్వాత వీళ్ళ కామెంట్ ఏంటి? అమ్మయ్య క్లాస్ పీకేసారి అయిపోయింది. ఏమి నాయన ఏం చెప్పారా నీకు? ఆ చెప్పిన దాంట్లో ఒక్కటన్నా నువ్వు విన్నావా అంటే మా నాన్న ఎప్పుడు అంతేనండి, ప్రతిదానికి క్లాస్ పీకుతూ ఉంటాడు. మరి నువ్వు మారావా? అసలు వింటే కదా మారడానికి. వినకపోతే ఏం మారుతాడు? క్లాస్ ఎందుకు పీకుతూ ఉన్నాడు? నువ్వు పొరపాటు చేస్తున్నావనే కదా తన జీవితానుభవం ద్వారా నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి నీ తండ్రి మనసు బాధతో చెబుతూ ఉన్నాడు.
కానీ అది నువ్వు వింటున్నావు, అసలు వినడమే లేదు. విననప్పుడు నీవు దాన్ని అనుసరించడానికి అవకాశం ఎక్కడ దొరుకుతూ ఉంటుంది? ప్రతి విషయంలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన ప్రవర్తన లేక మన భావాలు అలాగే ఉంటూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అనర్థాలు తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ ఇంకా మనము సరిగ్గా గుణపాఠాలు నేర్చుకోవడం లేదు అని చెప్పాలి. ఈరోజు మనము ఖచ్చితంగా మన కాపరి అయినటువంటి క్రీస్తుకు తల వంచాలి. నిజమైనటువంటి గొర్రె పిల్లల మాదిరిగా మనము ఆయనను అనుసరించగలగాలి. నిజమైనటువంటి గొర్రెల మాదిరిగా ఆయన నడిపించిన చోటుకు మాత్రమే మనము వెళ్ళగలగాలి. అమాయకమైనటువంటి గొర్రెల మాదిరిగా ఆయన నడిపించినటువంటి ఆ జలాశయాల నుంచి నీరు త్రాగాలి. అవి మనకు స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి మేత. అది క్రీస్తే మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ స్వచ్ఛమైనటువంటి పోషణ మనకు లభిస్తూ ఉంటుందో దానిని మాత్రమే మనము స్వీకరిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనము ఆరోగ్యవంతులముగా ఉండగలుగుతూ ఉంటాము. ఆయన జీవాన్ని మనము పొందగలుగుతూ ఉంటాము. ఈ జీవము మనకు శాశ్వతమవుతూ ఉంటుంది. దీనిని కొనసాగించడానికి ప్రభువు గురుత్వాన్ని స్థాపించారు. పెద్ద బేస్తవారం రోజున గురుత్వాన్ని గురించి మనము ధ్యానము చేశాము. ఈరోజు ఆ గురుత్వాన్ని గురించి ప్రార్థన చేయాలి. గురువుల లేక దైవ పిలుపుల రోజుగా ఎందుకు ఈ రోజును మనము కొనియాడుతూ ఉన్నామంటే కారణము అది. అలాంటి కాపరిలు క్రీస్తు స్థానంలో మనకు ఈ రోజు కావాలి. జలాశయాలకు నడిపించేటువంటి గురువులు కావాలి. క్రీస్తు అందించినటువంటి ఆ మేతను మనకు అందించేటువంటి గురువులు కావాలి, మఠవాసులు కావాలి. తమ జీవితాల ద్వారా, తమ బోధనల ద్వారా, తమ ఈ దైవార్చన నిర్వహణ ద్వారా మనకు క్రీస్తు మేతను అందించగలిగేటువంటి గురువులు కావాలి. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? ఆకాశం నుంచి వర్షం పడినట్టు ఊడి పడతారా? కాదు, మళ్ళీ మనలో నుంచే రావాలి. నేను ఛాన్సలర్గా పనిచేసేటప్పుడు ఓ అమ్మ వచ్చి తన కుర్రాన్ని తీసుకొని వచ్చి, స్వామి ఈయన్ని సెమినరీకి పంపండి ఎట్లోకట్లా అని. అదేంటమ్మా ఎలోకలా పంపమంటున్నావు ఏమిటి అంటే, ఈడికి చదువు అవ్వడం లేదు, బళ్ళో పంపితే ఎక్కడికో పోతున్నాడు, అక్కడికన్నా వెళితే బాగుపడతాడేమో. ఇది తప్పు, ఇది తప్పు. కయీనుడు ఎందుకు శిక్షింపబడ్డాడు? ఆబేలుడు ఎందుకు దీవించబడ్డాడు? మేలైనటువంటివి దేవునికి సమర్పించాడు ఆబేలు. నీవు దైవ పిలుపులకు ఇవ్వాలి అంటే నీ కుటుంబంలో మేలైనటువంటి వ్యక్తిని ఎంచుకోవాలి. మేలైనటువంటి వ్యక్తులుగా వాళ్ళని పసితనము నుంచి తీర్చిదిద్దాలి. ఓ అమ్మ చెబుతూ ఉంటుంది, స్వామి నా పిల్లల కోసం ప్రార్థించండి, వాళ్ళకు 4 మాటలు చెప్పండి. ఎప్పటి నుంచే ఈ 3వ తరగతి నుంచే వాళ్ళలో దైవ ప్రేమ ఉండేటట్లు, ఒకరైనా సరే దైవ పిలుపును అందుకునేటట్లు వాళ్లకు 4 మాటలు చెప్పండి అంటుంది. అది మనం నేర్చుకోవలసిందే. పసితనము నుంచే వాళ్ళలో ఆ భావాలను పెట్టగలగాలి, అలా తయారు చేయగలగాలి. పనికిరాని వాళ్ళను కాదు దైవ పిలుపులకు పంపించాల్సిందే. పనికిరాని వాళ్ళను కాదు గురువులుగా లేక అమ్మగారులుగా తయారు చేయాల్సింది. మేలైనటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వాళ్ళు, ఉదార స్వభావము కలిగినటువంటి వాళ్ళు, విజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులను ఎన్నుకొని మరీ మీరు దైవ సేవకు పంపించాలి. అలా పంపించినప్పుడు ఉత్తమమైనటువంటి కాపరులు మన ముందు ఉంటారు. ఈరోజు మనం గురువులను తిడతాము, అమ్మగారులను తిడతాము. తిట్టాల్సిన పరిస్థితి మనకెందుకు వచ్చింది? ఆరోను భార్య ఆరోని తిడితేనే ఆమెకు కుష్ఠవ్యాధి వచ్చింది. ఈరోజు వీళ్ళని తిట్టడం మనకు అవసరమా? తిట్టి శాపాలను తెచ్చుకోవడం మనకు అవసరమా? తిట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణం మళ్ళీ మనమే. గురువులు మంచివాళ్ళు కాదు అంటే కారణం మనమే. అమ్మగారులు మంచివాళ్ళు కాదు అంటే కారణం మనమే. బ్రదర్ గారులు మంచివాళ్ళు కాదు అంటే కారణం మనమే. ఎందుకు అంటే అలాంటి పునాదులు మనము వేసి పంపిస్తున్నాము. పెరిగేటువంటి వయసులో మన చేతుల్లో ఉన్నారు. ఉగ్గుపాలు పోసి మన వాళ్ళని పెంచుతూ ఉన్నాము. గోరుముద్దలు తినిపించి వాళ్ళని పెంచుతూ ఉన్నాము. నైతిక విలువలు, సామాజిక విలువలు వాళ్ళకు నేర్పించి మరీ మనం పంపిస్తూ ఉన్నాము. మరి మనం వేసిన పునాది ఎలాంటిది? పునాది ఎలా ఉంటే భవనం అలా ఉంటుంది. కాబట్టి గురుత్వము స్థిరంగా పవిత్రంగా ఉండాలి అన్నా, మఠవాసుల జీవితము పవిత్రంగా స్థిరంగా ఉండాలి అన్న కుటుంబము మీదే ఆధారపడుతూ ఉంటుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక మహాసభకు అటెండ్ అయ్యాను.
కార్డినల్ గారు ఆ ప్రసంగించేటువంటి ఆ సమయంలో ఆయన సెక్రటరీ గారు ఆమె లేచి ఒక మాట చెప్పింది. దైవ పిలుపుల గురించి ఆయన ప్రసంగించేటప్పుడు ఆమె ఒక మాట ఉంది, కార్డినల్ గారా, మీరు దైవ పిలుపుల గురించి ప్రసంగించాల్సిన పని లేదు, అమ్మగారులు గురువులు కావాలి అని చెప్పి మీరు మాకు చెప్పాల్సిన పని లేదు. మీరు చెప్పండి, మా కుటుంబాలు సరిగా ఉండేటట్లు మీరు జాగ్రత్త తీసుకోండి, గురువులు అమ్మగారులు మంచి వాళ్ళను పంపేటట్లు మేము జాగ్రత్త తీసుకుంటాం. చాలా అర్థవంతమైనటువంటి మాటలు అవి, చాలా అర్థవంతమైనటువంటి మాటలు. కుటుంబాలు సరిగా ఉంటే ఆ కుటుంబాలలో మంచి బిడ్డలు పైకి వస్తారు. మంచి బిడ్డలు పైకి వస్తే మంచి గురువులు, మంచి అమ్మగారులు, మంచి బ్రదర్లు తయారవుతారు. కాబట్టి అంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ గురువులు, అమ్మగారులు, బ్రదర్ గారులు మనకు దైవ వరాలను తీసుకుని రావాలా, దైవ జ్ఞానాన్ని తీసుకుని రావాలా, మనలను మంచి మార్గంలో నడిపించాలా, పచ్చిక బయళ్లకు నడిపించాలా అంటే అది మన చేతుల్లో ఉంది. అలాంటి వారిని మనము శ్రీ సభకు అందిస్తే అలాంటి వారే మనకు తయారవుతారు, మన ముందు నిలబడుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, ఎప్పటికైనా మీరు మేల్కొనాలి. ఖచ్చితంగా మా కుటుంబంలో, ఈ కుటుంబంలో కాకపోయినా ఖచ్చితంగా ఆ కుటుంబంలో తరాల తరబడిన ఒక మంచి గురువును మేము అందిస్తాము, ఒక మంచి అమ్మగారిని మేము అందిస్తాము, ఒక మంచి బ్రదర్ గారిని మేము అందిస్తాము. ఎవరో ఏ తల్లిదండ్రులు అందించడం కాదు, మేమెందుకు అందించలేము అన్నటువంటి ఆలోచన ప్రతి కుటుంబంలో తల్లికి తండ్రికి రావాలి. దానికోసం కృషి చేయండి. పిల్లలను పసితనము నుంచే భక్తి పరులుగా పెంచండి. వాళ్ళలో దేవుని యొక్క పిలుపు బీజాలు నాటండి. మీరు చెప్పిన ప్రతి వాళ్ళు గురువులు కాలేకపోవచ్చు, ప్రతి వాళ్ళు అమ్మగారులు బ్రదర్ గారులు కాలేకపోవచ్చు, కానీ కనీసం ఒక మంచి తల్లిదండ్రులుగా అయినా తయారవుతారు. అయితే వాళ్ళ బిడ్డలు ఖచ్చితంగా దైవ పిలుపును అందించగలుగుతూ ఉంటారు. పునీత చిన్న తెరేసమ్మ గారు వాళ్ళ నాన్నగారు గురువుగారు కావాలనుకున్నారు, వాళ్ళ అమ్మగారు కావాలనుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల వెనకడుగు వేశారు, మళ్ళీ కుదరలేదు, మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. కానీ వాళ్లకు పుట్టినటువంటి పిల్లలందరూ కూడా అమ్మగారులు అయ్యారు. అందరూ ఆడపిల్లలే, కానీ అందరూ అమ్మగారులు అయ్యారు. వాళ్ళలో ముగ్గురు కనీసము పునీతులు అవుతూ ఉన్నారు. ఎందుకు? మంచి తల్లిదండ్రులు అయ్యారు కాబట్టి అలాంటి బిడ్డలను ప్రోత్సహించేటట్లు, అలాంటి బిడ్డలను తయారు చేసేటట్లు శ్రమించండి. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తారు. తద్వారా మంచి దైవ పిలుపులు వస్తాయి, మనకు మంచి గురువులు వస్తారు, మంచి మఠవాసులు అంటే అమ్మగారులు బ్రదర్ గారులు వస్తారు. వాళ్ళే మన కాపరులు, వాళ్ళే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనమంతా కూడా యేసును మొదటిగా మన కాపరిగా అంగీకరిస్తూ ఆయన చూపించినటువంటి మార్గంలో మనము వెళుతూ, అలాగే బిడ్డలను కూడా అదే మార్గంలో నడిపిస్తూ ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ, అవకాశము ఉన్నటువంటి వాళ్ళు శ్రీ సభ అవసరాన్ని గుర్తించి మంచి గురువులను అందించడానికి, మంచి మఠవాసులను అందించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రయత్నాన్ని దీవిస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి మంచి కుటుంబాలుగా మీ కుటుంబాలను తీర్చిదిద్దుతారు. అందుకు అవసరమైన వరానుగ్రహాల కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.